కొమరంభీం జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాలమైన పాపికొండల నేషనల్ పార్క్లో నల్లమల్ల అడవుల నుంచి తీసుకువచ్చిన పెద్ద పులిని వదిలినట్లుగా డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ తెలిపారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు దానికి జియో ట్యాగింగ్ అమర్చామని, అటవీ సిబ్బంది 24 గంటల పర్యవేక్షిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దన్నారు. పిల్లలను రాత్రిపూట బయటకు పంపవద్దని ఆయన సూచించారు. ఒకవేళ పులిదాడిలో ఆవులు, మేకలు మృతి చెందితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ నేషనల్ పార్క్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక స్థానిక గిరిజన యువతకు టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అప్పటి వరకు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అటవీ శాఖ సిబ్బంది ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పిస్తామని డిఎఫ్ఓ వివరించారు. పెద్ద పులి ఒకటి సంచరిస్తుంది మన ప్రాంతంలో. సో ఇది మనము ఆన్ 6th ఫిబ్రవరి మనం కూర్మాపురంలో ఒక టైగర్ని మనం పట్టుకున్నాము. అది పట్టుకున్నాక తర్వాత మనము యానిమల్ రెస్క్యూ సెంటర్ విశాఖపట్నంలో దాన్ని పెట్టాము ఒక 4-5 డేస్ కోసము. మానిటరింగ్ అండ్ అబ్జర్వేషన్, దాని హెల్త్ స్టేటస్ ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదంతా అబ్జర్వ్ చేయడానికి మనం యానిమల్ రెస్క్యూ సెంటర్లో పెట్టాము. అది జూ అయితే కాదు. జూ వేరు, యానిమల్ రెస్క్యూ సెంటర్ అయితే వేరు. యానిమల్ రెస్క్యూ సెంటర్లో యూజువల్లీ ఏ పబ్లిక్ రారు, ఎవరికి అలౌడ్ ఉండదు. జూ అయితే అందరు పబ్లిక్ కోసం, అది పబ్లిక్ ఎగ్జిబిషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం ఉంటుంది. యానిమల్ రెస్క్యూ సెంటర్ అయితే ఓన్లీ ఫర్ రీవైల్డింగ్. ఇప్పుడు ఏదైతే యానిమల్స్ని మనం అడవి నుంచి పట్టుకుంటామో వాటిని మళ్ళీ మనం రీవైల్డ్ అంటే మళ్ళీ అడవికి వదిలిపెట్టాలంటే అవి హ్యూమన్స్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, హ్యూమన్స్తో కాంటాక్ట్లో ఉండకూడదు. అందుకే మనం ఒక సపరేట్ ఫెసిలిటీ చేసి దాంట్లో పెడతాము. అలాంటి ఒక ఫెసిలిటీలో మనం ఈ పులిని పెట్టాము, యానిమల్ రెస్క్యూ సెంటర్ విశాఖపట్నంలో. తర్వాత ఒక 2-3 ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్లో మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ, అక్కడి నుంచి మన సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, మన సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక 2-3 మీటింగ్స్ తర్వాత ఇది హెల్త్ స్టేటస్, దీని బిహేవియరు, దీని ఏజు, ఇదంతా మనము అనలైజ్ చేశాక దీన్ని అడవిలోనే వదిలితే బెస్ట్ అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నాము.